భారతీయ సినిమా చరిత్రలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వీళ్ళిద్దరి అనుబంధం కానీ, వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ కానీ ఎప్పుడూ ఒక టాపికే అని చెప్పాలి. అయితే దాదాపుగా 33 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన 'వేటయాన్' 2024 అక్టోబర్‌లో రిలీజ్ అయిపోయింది. కొన్ని దశాబ్దాల ఫ్రెండ్‌షిప్ వెనక ఒక నిజం ఉందంట. చాలామందికి తెలియంది. అదేమనుకుంటున్నారు? రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌తో పరిచయం లేని రోజుల్లో ఏకంగా 14 అమితాబ్ బ్లాక్ బస్టర్ సినిమాల రీమేక్‌లో హీరోగా నటించాలనేది మెయిన్ పాయింట్. రజనీకాంత్‌కు సూపర్ స్టార్డమ్‌ను తీసుకొచ్చి పెట్టిన ఈ జర్నీ రీమేక్‌లతోనే స్టార్ట్ అయింది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే అమితాబ్ బచ్చన్ గారి 'డాన్' 1978ని వచ్చింది. ఆ మూవీని తమిళ్‌లో 'బిల్లాగా' రజనీకాంత్ రీమేక్ చేశారు. తర్వాత 'అమర్ అక్బర్ యాంథోనీ' ఈ సినిమాని శంకర్ సలీం సైమన్‌గా రీమేక్ చేశారు. తర్వాత 'దీవార్', 'మర్ద్', 'నమక్ హలాల్' ఇలాంటి ఎన్నో చిత్రాలని తమిళ్‌లో రీమేక్ చేశారు రజనీకాంత్ గారు. ఆయన నటించిన పాత్రల గురించి ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకుంటారు. 14 రీమేక్‌ల తర్వాత 1991లో 'హమ్' చిత్రంలో రజనీకాంత్, బిగ్ బీని కలిసి నటించారు. వీళ్ళిద్దరూ కలిసి నటించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ ఇప్పటికీ అదే ఫ్రెండ్‌షిప్, అదే రెస్పెక్ట్‌తో వాళ్ళ రిలేషన్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో, రీమేక్‌ల నుంచి స్టార్ట్ అయిన ఈ లెజెండరీ రిలేషన్ అనేది నిజంగా మన ఇండియన్ సినీ హిస్టరీలో ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. సో, వీళ్ళిద్దరిలో మీకు ఎవరు యాక్టింగ్ బాగా ఇష్టం అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయాలు మీకు తెలుసో లేదో కూడా మాకు తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.